తర్వాత ఏం చేస్తారు, ఎలా సక్సెస్, ఎవరి టార్గెట్ ఏంటనేది కూడా త్వరలో తెలియ అవకాశం ఉంటుంది. వాస్తవమే, వైఎస్ఆర్సీపీ పార్టీకి పునాదులు వేసినప్పటి నుంచే జగన్కి అండదండగా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. ఆ తర్వాత కాలంలో కూడా ఆయనకు ఎంపీ పదవి వచ్చిన 2025లో రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలిగారు. కొంత బీజేపీ వైపుకు మొగ్గు చూపినా కూడా బీజేపీ నుంచి సానుకూల పరిణామాలు రాకపోవడంతో ఆయన బీజేపీలో కూడా ఏం చేరలేదు. ఇప్పుడు కొత్త పార్టీ పెడతానని అంటున్నారు, కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఒక మీడియా ఛానల్ కూడా పెడతానని ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో పొలిటికల్ స్పేస్ ఎంత ఉంటుంది అని కూడా చూడాలి. ఏపీ రాజకీయాల్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఇన్ని పార్టీలు, దాదాపు 5 పార్టీలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఒక పార్టీ పెడితే పొలిటికల్ స్పేస్ ఉంటుందా? ఒకవేళ పార్టీ పెడితే ఎవరిని దీంట్లోకి రప్పించే ప్రయత్నం చేస్తారంటే ఆయన మొదటి నుంచి ఉన్నది వైఎస్ఆర్సీపీలోనే. వైఎస్ఆర్సీపీ నుంచి క్యాడర్ని లాగాలని చూస్తే వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే జగన్తోని ఇప్పుడు వెళ్తున్నారు, జగన్ కూడా ప్రజా ఉద్యమాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయన కొత్త పార్టీ పెడితే విజయసాయిరెడ్డి గారు ఈయన వెంట ఎంతమంది వస్తారు అని కూడా ఆలోచించాలి. ఏదేమైనా యువత కోసం, మహిళల కోసం కొన్ని ఆలోచనలు కూడా చేస్తున్నాను, ఏ విధంగా బాగుంటుంది అన్నీ చెప్తున్నారు. కానీ ఒక పార్టీ పెడతామంటే స్వాగతించదగ్గ పరిణామమే, కానీ పొలిటికల్ స్పేస్ ఎంత ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. ఎస్, విజయసాయిరెడ్డి గురించి ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరికి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు, అందరికీ తెలిసిందే. దట్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అయితే ఇంకా అసలు ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్కి ఎంత హైప్ ఉండేదో విజయసాయిరెడ్డి కూడా అంతే హైప్ ఉండేది. దాదాపుగా జగన్కి రైట్ హ్యాండ్ అన్నంత స్థాయిలో విజయసాయిరెడ్డికి పలుకుబడి ఉండేది, నిర్ణయాలు ఉండేవి, ఆయన చెప్పేది పార్టీలో నడిచేది కూడా. ఉన్నట్టుండి ఒక్కసారిగానే విజయసాయిరెడ్డి మీద అలిగేషన్స్ రావడం, ఒక మహిళా అధికారికి సంబంధించి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టారు అనేది ఎవరికీ అర్థం కానటువంటి క్వశ్చన్. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడారు. కేసులకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి ఎన్ని విచారణలకు ఎదురొచ్చినా ఆయన ఎక్కడ పార్టీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఎప్పుడు మనం మాట్లాడడం వెళ్ళే. ఎప్పుడు పాజిటివ్గానే అంటే ఉందేమో, చేశారేమో, పక్క వాళ్ళు ఏదైనా చెప్పున్నారు, ఆ క్వార్టర్కి సంబంధించి మాట్లాడారే తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు విజయసాయిరెడ్డి. ఇక పొలిటికల్గా పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది, ఎస్, ఏ పార్టీ పెట్టినా రాజ్యాంగం ప్రకారం హక్కు ఉంది, వాళ్ళు ముందుకు వస్తారు. కాకపోతే ఏపీలో ఇప్పటికే ఉన్నటువంటి పార్టీలు ఎక్కువగా ప్రజల ఆదరణ పొందుతూ ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి కొత్తగా ఒక పార్టీ పెట్టుకొస్తే ప్రజల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది అనేది డౌట్. ఆల్రెడీ 2 years స్పాన్ అయిపోయింది కాబట్టి. ఎస్, అంటే విజయసాయిరెడ్డిలో చాలా మైనస్లు ఉన్నాయి కదా, చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా, చాలా కేసులు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదని మీరు అనుకోవచ్చు. డిఎన్ఏ ఉద్దేశం ప్రెజెంట్ ఉన్న ఆయన పార్టీ పెడతారా లేదా అన్న దాని మీద సబ్జెక్ట్ తప్ప ఆయన మీద ఉన్న కేసుల గురించో నెగిటివిటీ గురించో విశ్లేషణ కాదు. యాజ్ ఏ మీడియాగా మేము కొన్ని ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తాం, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం బిగ్ టీవీ తరఫున. అందువల్ల వ్యక్తిత్వ హననం కానీ వ్యక్తిగత అంశాలకు కానీ మేము వెళ్ళబోం. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా, ఇవాళ పెట్టిన ట్వీట్ అర్థం ఏంటి అనేది మాత్రమే మేము చెప్పే అవకాశం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్